సో హే గైస్ వన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మన జాబ్ రోల్ అయితే గ్రౌండ్ ట్రూత్ నుంచి అయితే రావడమే జరిగింది. సో వీళ్ళు వచ్చి మనకి ఫస్ట్ ఇది వచ్చి జాబ్ రోల్ వచ్చి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలంటే మీకు కావాల్సిన కిట్ మొత్తం కూడా ఇంటికి అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి ఇది వచ్చి అసోసియేట్ అనలిస్ట్ అనే రోల్కి అయితే రావడమే జరిగింది, అంటే ఐటీ సెక్టర్ సంబంధించింది, టెక్నికల్ ఐటీ సెక్టార్కి. సో శాలరీ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే మీరు స్టార్టింగ్ 10 lakhs to 15 lakhs పర్ యానం అయితే శాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తారు. సో మంచి ప్యాకేజ్. సో మీకు మనకి ఎస్క్యూఎల్ కానీ లేకపోతే కొన్ని డేటా ఇంకా మనకి లైక్ వైఎస్ఆర్ కానీ ఇట్లాంటి ఏవైనా డేటాబేసెస్ కానీ లినక్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా మీకు వచ్చుంటే మీరైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే ఓపెన్ చేస్తాం. మనం ఈ పేజ్కి అయితే వస్తాం. అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డేటా ఇంజనీరింగ్ అని చెప్పి ఓపెనింగ్ అయితే రావడమే జరిగింది. ఇది వచ్చి ఐటీ సెక్టర్ అని ఆల్రెడీ చెప్పేస్తాను. సో వీళ్ళు వచ్చి మనకి ఎవరు జాబ్ స్పాట్ చేస్తారంటే ఆల్రెడీ చెప్పాను, గ్రౌండ్ ట్రూత్ కెరియర్స్ అనే వాళ్ళు అయితే స్పాట్ చేయడం అయితే జరిగింది ఈ జాబ్ రోల్ అయితే మనకి. సో ఈ గ్రౌండ్ ట్రూత్ వాళ్ళది ఏంటంటే కంపెనీ గ్రౌండ్ ట్రూత్ ఈజ్ ఏ మీడియా ప్లాట్ఫామ్ దట్ డ్రైవ్స్ ఇన్ స్టోర్ విజిట్స్ అండ్ అదర్ రిలేటివ్ బిజినెస్ రిజల్ట్స్. అంటే మనం మీడియా ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళని ప్రమోట్ చేయడం ఇవన్నీ చేస్తారు. యూజింగ్ అబ్జర్వ్డ్ రియల్ వరల్డ్ కన్జ్యూమర్ బిహేవియర్ ఇంక్లూడ్ లొకేషన్ అండ్ పర్చేస్ డేటా వి క్రియేట్ లార్జ్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్స్. సో వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అందుకే మనకి ఇది వరకే వీళ్ళైతే మనకి ప్రమోషన్స్ కానీ ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ స్టార్ట్స్ విత్ బెస్ట్ టాలెంట్ అండ్ హ్యావ్ బీన్ ర్యాంక్ నెంబర్ 1 ఆఫ్ యాడ్ ఏజెన్సీస్. సో యాడ్ ఏజెన్సీస్లో నెంబర్ 1 అయితే స్పాట్ ఉందంటే 21, 22 అండ్ 23 3 years నుంచి అయితే. సో రోల్ చూసుకోవచ్చు. ఆల్రెడీ లొకేషన్ చెప్పాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ చేసుకోవచ్చు అని. గురుగాన్ ఆర్ రిమోట్ ఇండియా అని చెప్పి. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనుకుంటే మనం గురుగాన్ వెళ్ళాలి, లేకపోతే రిమోట్ వర్క్ ఉంది. సో ఇక్కడ అడిషనల్ బెనిఫిట్స్ కూడా చాలా అయితే మెన్షన్ చేశారు, అవన్నీ కూడా చెప్తాను నేనైతే. దానికి ముందు క్రియేట్ అండ్ మెయింటైన్ వేరియస్ డేటా pipelines for the ground truth platforms gani build the infrastructure required for optional extraction, transformation and loading of data from a wide variety of data sources using SQL and AWS digit data technologies gani. So వీటి మీద అయితే వర్క్ చేస్తారు. వర్క్ విత్ స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ద ప్రొడక్ట్ అనలిస్ట్ అండ్ క్లయింట్ సర్వీస్ టీమ్ టు అసిస్ట్ డేటా రిలేటెడ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ సపోర్ట్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. సో స్టాక్ హోల్డర్స్ ప్రొడక్ట్ అనలిస్ట్ అండ్ క్లయింట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కానీ అసిస్ట్ చేయడం కానీ డేటా రిలేటెడ్గా. సో ఇవన్నీ అయితే మనం అయితే చేస్తాం ఈ జాబ్ రోల్లో. ప్రిపేర్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ అండ్ లో లెవెల్ డిజైన్ అయితే మేము ప్రిపేర్ చేస్తాము. పార్టిసిపేట్ ఇన్ కోర్ రివ్యూస్ కానీ టెస్ట్ ద ప్రొడక్ట్ ఇన్ కాంట్రిబ్యూషన్ రియల్ సిచ్యువేషన్ బిఫోర్ గోయింగ్ లైవ్. సో టెస్ట్ చేయడం కానీ మెయింటైన్ ద అప్లికేషన్ వన్స్ ఇట్ ఈస్ లైవ్. సో ఆ అప్లికేషన్స్ ఏమైనా మనం రిలీజ్ చేస్తే దాన్ని మెయింటైన్ చేయడం కూడా నేర్చుకోవాలి. అట్లనే కాంట్రిబ్యూట్ ఐడియాస్ టు ఇంప్రూవ్ ద లొకేషన్ ప్లాట్ఫామ్స్. సో ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కానీ. సో ఇప్పుడు క్వాలిఫికేషన్ వచ్చి మాట్లాడుకుంటే బీటెక్ ఎంటెక్ ఎంసీఏ ఆర్ ఈక్వలెంట్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో అయితే నాలెడ్జ్ ఉంటే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఇంజనీరింగ్ అయితే ఉండాలి అని క్లియర్ మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ విత్ AWS స్టాక్ యూజ్ ఫర్ డేటా ఇంజనీరింగ్ అని మెన్షన్ చేస్తారు. AWS స్టాక్ మీద అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అట్లనే EC2 కానీ S3 కానీ అథెన్ కానీ రెడ్ షీట్ కానీ EMR కానీ ECS లాంబ్డా అండ్ స్టెప్ ఫంక్షన్స్ మీద కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ హడూప్ కానీ మ్యాప్ రెడ్యూస్ కానీ పిక్ స్పార్క్ గ్లూ. సో వీటి మీద కూడా ఉండాలి. సో మనకి కొన్ని అప్లికేషన్స్ మీద కొన్ని డేటాబేసెస్ మీద అయితే నాలెడ్జ్ అయితే ఉండాలని క్లియర్ మనకు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా పైథాన్ మీద కానీ ఆర్కిటెక్ట్ డేటా పైప్లైన్స్ కానీ డేటా ఇంజనీరింగ్ టాస్క్ కానీ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే మీకు అన్ని మ్యాక్సిమం మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఎక్స్పీరియన్స్ ఇన్ రైటింగ్ అనలిస్ట్ క్వరీస్ యూజింగ్ SQLs కానీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎయిర్ఫ్లో కానీ డాకేర్ కానీ ప్రొఫిషియన్స్ ఇన్ గిట్ కానీ. సో వీటి మీద అయితే నాలెడ్జ్ అయితే ఉండాలని క్లియర్గా మెన్షన్ చేస్తారు మనకైతే. హౌ క్యాన్ యూ క్యాన్ ఇంప్రెస్ అస్ అంటే నాలెడ్జ్ ఆఫ్ రెస్ట్ మనకి కొన్ని మెన్షన్ చేస్తారు, అవన్నీ చూసుకొని వాట్ వీ ఆఫర్. సో వీళ్ళు మనకి ఆఫర్ చేసే దాని గురించి మాట్లాడుకుంటే మెయిన్గా బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ నాలెడ్జ్ చెప్పాను కదా. పేరెన్షియల్ లీవ్ ఉంటాయి, మెటర్నిటీ అండ్ పెటర్నిటీ లీవ్ అని. ఫ్లెక్సిబుల్ టైమ్ ఆఫ్స్ అయితే ఉంటే మనకైతే అంటే ఎన్నర్ లీవ్స్ కానీ సిక్ లీవ్స్ కానీ మనకి ఇంకా బర్త్డే లీవ్స్ కానీ మనకి ఇంకా వేరే కంపెనీ హాలిడేస్ కానీ. సో ఇవన్నీ అయితే బెనిఫిట్స్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా ఆఫీస్ చేసినా. ఇన్ ఆఫీస్ డైలీ మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ స్నాక్స్ అండ్ బెవరేజెస్ అయితే ఇస్తారంట. ఆఫీస్కి వెళ్తే ఆ ఆఫీస్ కూరుకోం కాబట్టి ఆడికి వెళ్ళి అయితే ఉంటే ఈ బెనిఫిట్స్ అయితే ఉంటాయి.
అంటే ఇవి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవి. సో హెల్త్ కవర్ ఫర్ ఎనీ హాస్పిటలైజేషన్ ఉంటాయి మనకి. అట్లనే కవర్ బోత్ న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ పేరెంట్స్ అయితే ఉంటాయి. సో మన ఫ్యామిలీ మన పేరెంట్స్ ఉంటే మన పేరెంట్స్ కూడా అయితే కవర్ అవుతాయి. కోవిడ్ హోమ్ క్వారంటైన్ కవర్ అయితే ఉంటాయి, కోవిడ్ ప్రాబ్లమ్ కూడా ఏం ఉండకుండా. టెలిమేడ్ ఫర్ ఫ్రీ డాక్టర్ కన్సల్టెన్సీ ఉంటుంది. డిస్కౌంట్ ఆన్ హెల్త్ చెకప్స్ అండ్ మెడిసిన్స్ కూడా ఇవైతే ఉంటాయి మనకైతే. అట్లనే వెల్నెస్ ఉంటాయి, జిమ్ రీఎంబర్స్మెంట్ కూడా ఉంటాయి మనకి. పెట్ ఎక్స్పెన్సివ్ రీఎంబర్స్మెంట్ కూడా ఉంటాయి. పెట్స్ కూడా మళ్ళీ మన బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చైల్డ్ కేర్ ఎక్స్పెన్సెస్ అండ్ రీఎంబర్స్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్స్ కానీ, రెఫరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ. సో మనకి ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని వచ్చే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవుతున్న దానివల్ల. సెల్ ఫోన్ రీఎంబర్స్మెంట్ కానీ, ఇంటర్నెట్ రీఎంబర్స్మెంట్, బర్త్డే ట్రీట్ రీఎంబర్స్మెంట్. సో బర్త్డే ట్రీట్ కూడా ఇస్తారు మనకైతే. హోమ్ ఆఫీస్ సెటప్ కానీ, సో ఇంట్లో చేసుకునే వాళ్ళు హోమ్ ఆఫీస్ సెటప్ అయితే చేసేసి వెళ్తారు ఇంట్లో. ఎంప్లాయ్మెంట్ ప్రొవైడింగ్ ఫండ్ స్కీమ్స్ ఆఫరింగ్ డిఫరెంట్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ వీపీఎఫ్ అనే ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూషన్ అప్ టు 12% కూడా ఇస్తారంట. కోవర్కింగ్ స్పేస్ రీఎంబర్స్మెంట్ కానీ, ఎంపీఎస్ ఎంప్లాయ్మెంట్ మ్యాచ్ కానీ, మీల్ కార్డ్ ఫర్ ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ, స్పెషల్ బెనిఫిట్స్ ఫర్ ఆన్ శాలరీ అకౌంట్స్ కానీ, న్యూ జాయినర్ రీలొకేషన్ కూడా అయితే మెన్షన్ చేస్తారు. సో ఇన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తారు కాబట్టి అప్లికేషన్ మనకి మంచి జాబ్ రోల్ అని క్లియర్ చెప్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుని ఆఫీస్ చేసుకున్నాం. సో అప్లికేషన్ మన కింద ఇచ్చారు. ఫస్ట్ నేమ్ ఇచ్చేసి మీ లాస్ట్ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మీ రెజ్యూమ్, కవర్ లెటర్ అప్లోడ్ చేసిన తర్వాత మీ స్కూల్ డీటెయిల్స్ ప్రజెంట్ ఉన్న ఏ డిగ్రీ చేస్తారు సో ఆ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత స్టార్ట్ ఎండ్ డేట్ ఇచ్చేసి, దాని తర్వాత మీ ఇంటర్మీడియట్ అట్లా మీ స్కూల్ డీటెయిల్స్ ఇంకేమైనా ఉన్నా అవన్నీ ఇచ్చేసిన తర్వాత సిటీసీ మరి ఒకవేళ కరెంట్ వర్క్ చేస్తూ ఉంటే మీకున్న కరెంట్ శాలరీ ప్యాకేజ్ అయితే మెన్షన్ చేయాలి, లేకపోతే వదిలేసాను. వాట్ ఈజ్ యువర్ టోటల్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. సో ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. వాట్ ఈజ్ యువర్ టోటల్ నోటీస్ పీరియడ్ కానీ, సో టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్ ఉంటే ఆ టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేసేసి అప్లై సబ్మిట్ కొడితే సబ్మిట్ అయితే అయిపోతుంది అప్లికేషన్ మనకైతే. సో ఇదైతే అప్లికేషన్ ప్రాసెస్ మనకైతే. సో మంచి జాబ్ రోల్, మంచి శాలరీ ప్యాకేజ్ అన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి అట్లా మనకి బెనిఫిట్స్ కూడా చాలా ఇస్తారు కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా అని చెప్తున్నాను. సో స్కిల్ సెట్ కొన్ని డేటాబేసెస్ కొన్ని అప్లికేషన్స్ మీరు నాలెడ్జ్ ఉంటే చాలు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చిన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.